వెల్కమ్ గైస్. కల్కి మూవీ రివ్యూ ఇస్తున్నాను. యాక్చువల్గా రీసెంట్గా నేను కల్కి మూవీ చూస్తున్నాను. సినిమా బాగానే ఉంది. యాక్షన్ సీన్స్ ఉన్నాయి, కామెడీ సీన్స్ ఉంది. అంటే ఇది ఫిక్షన్ సినిమా ఇది. ఒరిజినల్ సినిమా అది కాదు, ఫిక్షన్ సినిమా ఇది. యాక్షన్స్, కామెడీ సీన్స్ బాగుంది. బ్రహ్మానందం కామెడీ సీన్స్. ప్రభాస్ యాక్టింగ్ బాగా ఉంది. ఇంట్రడక్షన్ బాగానే ఉంది. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ బాగానే ఉంది. టైం డ్యూరేషన్ కొంచెం ఎక్కువైంది. 1-2 సాంగ్లు ఎక్స్ట్రా పెట్టాలనిపిస్తుంది అన్నెసెసరీగా. 1-2 సాంగ్స్ తీసుంటే ఇంకా బాగుంటుండే సినిమా అనిపిస్తుంది. కానీ అన్ని సాంగ్లు పెట్టారు కాబట్టి ఈ సినిమా జరిగింది. డైలాగ్స్ ఏం పెద్దగా లేవు ప్రభాస్కి. యాక్షన్ ఎక్కువ ఉన్నాయి. ఫైటింగ్ యాక్షన్ సీన్స్ ఎక్కువ చేసినారు కానీ ఫైటింగ్ సీన్స్ ఏం చేయలేదు. ఫైటింగ్ సీన్స్ చేసినారు, డైలాగ్స్ ఏం పెద్దగా లేవు. తర్వాత సినిమాలో సీరియస్నెస్ అయిపోయింది. అంత సీరియస్గా ఏం పోదు స్టోరీ. కామెడీగా పోతుంటుంది. ఇంకా కెమెరా అపీరెన్స్ బాగానే చేస్తున్నారు సినిమాలో. ఏమంటే కెమెరా అపీరెన్స్ బాగానే చేస్తున్నారు కానీ ఫుల్ లెంత్ అండి సినిమా. 3 hours పైన ఉంది అనుకుంటా. యాక్చువల్గా 2 hours 30 minutes ఉన్నట్టు సినిమా చాలా బాగుంటుండే. లేదు, లాస్ట్ 2 hours 40 minutes 50 minutes ఉన్నా బాగానే ఉంటుండే. కానీ ఇప్పుడు బాగానే ఉంది. అంటే అంత పెద్ద హిట్ ఏం రాలేదు, కానీ బాహుబలి అంత హిట్ ఏం రాలేదు. బాహుబలి లాగేం పెద్ద హిట్ ఏం కాదులే, కానీ అలాగని ల్యాబ్ సినిమాను కాదు, జస్ట్ లైక్ హిట్ సినిమా. ఒకసారి చూడొచ్చు, 2 సార్లు చూడొచ్చు అంతే. కానీ పెద్ద హిట్ సినిమా ఏం కాదు, అలాంటి పెద్ద ఫ్లాప్ సినిమాని కాదు. ఓకే చూడొచ్చు, సినిమా చూడొచ్చు, బాగానే ఉంది. గ్రాఫిక్స్ అంతా బాగానే ఉంది. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అంతా బాగానే ఉంది. కాశీ చూపించినట్టు ఓల్డ్ కాశీ, న్యూ కాశీ కొంచెం ఎడారిలా చూపించినాడు. ఎక్కడ వాటర్ ఉండదు, ఏమీ ఉండదని. అట్లా స్టార్ వార్స్ని కొంచెం చూపించినాడు. కమల్ హాసన్ యాక్టింగ్ బాగానే ఉంది, కానీ విలన్ అంత పెద్దగా విలన్ రోల్ ఏం పెద్దగా లేదు దాంట్లో. అంటే ప్రభాసే కాలభైరవ, కర్ణుడు ఇలా చూపించినారు కాబట్టి విలన్ రోల్ ఏం పెద్దగా లేదు. మొత్తం హీరో రోలే. సెకండ్ హాఫ్ నుంచి అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ వస్తుంది. ఫైటింగ్, డైలాగ్స్. సెకండ్ హాఫ్ అంతా అమితాబ్ బచ్చన్ది. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్, సాంగ్స్, ఈ స్టోరీ ఇంట్రడక్షన్, ఇదంతా సినిమా ఓకే. అంతా పెద్ద హిట్ ఏం కాదు, కానీ యావరేజ్, అలాగని యావరేజ్ ఫ్లాప్ అని కూడా కాదు. ఓకే. ఈ సినిమాకి నా రేటింగ్స్ 5కి 3 ఇస్తాను. ఎందుకంటే బాగానే ఉంది విజువల్లీ సినిమా. సో నా రేటింగ్స్ 5కి 3. మీ రేటింగ్స్, మీ కామెంట్స్ ఏమైనా ఉంటే సినిమా గురించి కానీ ఏమైనా కానీ కామెంట్స్ చేయండి. థ్యాంక్స్.